హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ వ్లాగ్స్. సో ఈరోజు కంటిన్యూషన్గా మన ట్రెండింగ్లో ఉన్న టాపిక్ యూట్యూబ్లో భయ్యా సన్నీ యాదవ్ అండ్ నా అన్వేష్ గురించి కాంట్రవర్సీ అయితే మరీ ముమ్మరంగా అయితే జరుగుతుంది. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఆల్రెడీ 2 parts అయితే చేశాను. మై టర్న్ ఏంటంటే నేనైతే భయ్యా సన్నీ యాదవ్ అనేవాడు అనేది కరెక్ట్ అని చెప్పేసి అయితే నేను చెప్పాను. బట్ ఈరోజు అసలుకి నా అన్వేషణ ఎందుకు నా వర్షన్లో రాంగ్ అని చెప్పేసి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానో సో దానికైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు చెప్తాను. సో ఎందుకనంటే ఇప్పటి వరకు నా అన్వేషణ అనే అతను ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరైతే ట్రెండింగ్లో ఉన్నారో ఆ యూట్యూబర్ గురించి ఏదైతే మీకు నా అన్వేషణ అనేవాడు రవి ట్రావెలర్ కావచ్చు, ఉమా తెలుగు ట్రావెలర్ కావచ్చు, తర్వాత యుఎస్ఏ రాజు గారు కావచ్చు, రాజు కన్నబోయినా కావచ్చు, తర్వాత మెయిన్గా హర్ష సాయి అసలు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చాలా అలిగేషన్ చేశాడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్ గురించి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పాడు కదా. సో అసలుకి నాకు తెలియక అడుగుతాను, ఈ టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఐపీఎల్ రన్ అవుతుంది ట్రెండింగ్. సో ఆ ఐపీఎల్ బెట్టింగ్ అనేది ఎక్కువగా ప్రమోట్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే మనకు ఆల్రెడీ ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ ఈ ఐపీఎల్ అనగానే ఎవరైనా కానీ బెట్టింగ్ అది ఇది అని చెప్పేసి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మాత్రమే ఈయనకి నా అన్వేషణ అనే అతనికి బెట్టింగ్ యాప్స్ గురించి లోకం ఎలా ఉంటుంది, సరే మన భారతీయులు మన ఆంధ్రులు ఎలా చెడిపోతున్నారో ఓన్లీ ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చాయి ఆయనకి. అంటే మన వాళ్ళని మనం రక్షించుకోవాలి, లేకపోతే మన యువత పాడైపోతుంది అని చెప్పేసి బెట్టింగ్ల వల్ల ఓన్లీ ఈ ఐపీఎల్ సీజన్లో. ఎందుకనంటే ఇప్పుడు ఇది ట్రెండింగ్ కదా, ఎందుకనంటే ఐపీఎల్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరో ఒకరి మీద బురద చదివితే మనకి వ్యూస్ వస్తాయి, మనకు డబ్బులు వస్తాయి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ మీద అయితే ఈ టాపిక్ అనేది లేవనెత్తాడు. ఇంతకుముందు ఏం చేశాడు, యుఎస్ఏ రాజు గారు ఏ వీడియోస్ పెట్టినా కానీ ట్రెండింగ్లో ఉంటే వాటి మీద పడ్డాడు. అంతకుముందు రవి తెలుగు ట్రావెలర్ వచ్చేసి ఆయన ఏదో 186 కంట్రీస్ తిరిగాడని చెప్పినప్పుడు మీకు నాకు పాస్ మమ్మీ పాస్ మీరు ఎక్కడ తిరిగారు నాకు ప్రూఫ్స్ చూపించాను. నువ్వు ఎవడవరా అసలు, నాకు నీకు ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం ఏంది, నువ్వెవడవు అసలుకి. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళావు, ఒక 4 రోజులు ఉన్నావు. ఆస్ట్రేలియాలో 4 రోజులు ఉన్నప్పుడు నాకు అంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయింది అని చెప్పేసి గుండెలు బాదుకొని చెప్పావు. అదేవిధంగా 2 months భయ్యా సన్నీ యాదవ్ అండ్ చెర్రీ ఇద్దరూ కలిసి మోటో వ్లాగ్ చేసుకుంటూ అసలు నువ్వు చూపించింది 10%. ఆస్ట్రేలియా అంటే స్పాష్ కంట్రీ, అంతా బిల్డింగ్లే ఉంటాయి, అంతా స్పాష్ పీపులే ఉంటారు, అంతా రిచ్ కిడ్సే ఉంటారు అని చెప్పేసి అపోహలో ఉన్న తెలుగు ప్రజలకి భారతీయులకి అసలుకి ఆస్ట్రేలియాలో కష్టతరమైన రూట్స్, ఇంత డెజర్ట్ ఉంటుంది, ఇంత ఇసుకల్లో రైడ్స్ చేయవచ్చు, లేకపోతే ఆస్ట్రేలియాలో కూడా ఇన్ని దొంగతనాలు ఉంటాయి అని చెప్పేసి అసలుకి మన కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. ఆస్ట్రేలియా గురించి తెలియని వాళ్ళకి చూపించిన ఎవరైనా ఉన్నారు అని అంటే అది భయ్యా సన్నీ యాదవ్ అండ్ చెర్రీ. నీవు చూపించింది ఏంది, ఎవరో ఒక టూరిస్ట్, ఇప్పుడు నేను లేకపోతే ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక ఫ్లైట్లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడైనా ఏంది మెల్బోర్నో లేకపోతే సిడ్నీయో ఇలాగా ఎవరైనా సరే ఒక స్పాష్ సిటీకి వెళ్తాము, మనం ఏదో 2-3 వీడియోస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. అందులో ఎవరైనా మన అన్వేషణ కావాల్సింది బికినీలు, అమ్మాయిలు ఈ తప్ప ఆడ కంటెంట్ ఏంది, వాళ్ళు అసలుకి లోకల్గా ఉండే పీపుల్ ఎంత కష్టపడుతున్నారు, అసలు లోకల్ కల్చర్ ఆస్ట్రేలియాస్ అయినా సరే ఎంత ఫార్వర్డ్ కంట్రీస్లో కూడా ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి ఏం లేవు. ఆస్ట్రేలియా అంటే ఇది స్పాష్ కంట్రీ, ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది, నేను హాస్టల్లో ఉంటున్నాను, నేను ఒక పిస్తున్నారు నా కొడుకుని, ఈ విధంగా తప్ప అట్లా ఏం కంటెంట్ లేదు. కానీ వాళ్ళందరి మీద బురద జల్లడానికైతే చూశాడు. అంతకుముందు ఏం చేశాడు, హర్ష సాయికి ఎంత డబ్బులు నుంచి వస్తున్నాయి, వాడి వయసు ఎంత అని చెప్పేసి ఏదో ఒక 1-2 minutes వీడియోలోనే మాట్లాడాడు. ఎందుకనంటే ఇవి చేస్తే మన ఛానళ్ళకి పూర్తిగానే అంటే ఎందుకంటే హర్ష సాయి అనేవాడు చాలామంది పేద ప్రజలకి హెల్ప్ చేస్తున్నాడు, అతనికి ఫ్యాన్ బేస్ ఎక్కువ, అందులో మన తెలుగులో ఉండే యూట్యూబర్స్లో కల్లా సబ్స్క్రైబ్స్ కౌంట్ ఎక్కువ, ఏ వీడియో పెట్టినా కానీ మిలియన్స్లో వ్యూస్ పోతాయి. సో
హర్షసాయికి మాత్రం ఎదురెళ్తే మన ఆటలు సాగవు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఒక వీడియోలోనే 1 or 2 minutes ఏదో అలిగేషన్ పెట్టాడు, తర్వాత ఆపేశాడు. కానీ ఇప్పుడు ఈ భయ్యా సన్నీ యాదవ్ మీద ట్రోల్స్ చేయడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబర్స్ అని చెప్పేసి ఎవరు చేయట్లేదా, అందరూ చేస్తున్నారు. కానీ భయ్యా సన్నీ యాదవ్ అంటే ఇప్పుడు వీడికి ఉండేది 2 million సబ్స్క్రైబర్స్ అయితే భయ్యా సన్నీ యాదవ్కి వీడికన్నా డబల్ ఉన్నారు. సో అలాంటి వాడి మీద బురద తెలితే అందులో ఈ బెట్టింగ్ యాప్స్, ఈ ఐపీఎల్ సీజను ఇవి ట్రెండింగ్ అవుతాయి. ఎందుకనంటే వీడు ఆల్రెడీ మొన్న ఒక 1 month క్రితమే చెప్పాడు కదా, నా పర్సనల్ లైఫ్ని త్యాగం చేసి మరీ మీకు వీడియోస్ చేస్తున్నాను, ఈ వీడియోస్ వల్ల నేను నా పర్సనల్ లైఫ్ను కోల్పోతున్నాను, ఇంకా వీడియోస్ మరీ ఎక్కువ చేయలేను. ఎందుకనంటే వీడికి డబ్బులు ఎలా సంపాదించి దాచిపెట్టుకోవాలో తెలుసు, కానీ అదే సబ్స్క్రైబర్స్ కోసం ఖర్చు పెట్టాలనే అయితే థాట్ లేదు. ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి నేను ఒక వారానికి ఒక వీడియోను, ఒక 10 రోజులకు ఒక వీడియోను చేస్తానని చెప్పేసి వీడంతటా వీడియో ఒప్పుకున్నాడు. దాని తర్వాత కూడా ఏ యూట్యూబర్నైనా సరే ఎవరైనా నాకు ఆర్థిక సహాయం చేయండి, నాకు సో ప్రాబ్లం అని అంటే ప్రతిదానికి ఏదో ఒక అలిగేషన్ పెట్టేసి వాళ్ళు ఇలాగ సబ్స్క్రైబర్స్ని మోసం చేస్తున్నారు ఇలాగా మాట్లాడాడు కదా అన్వేషు. అదే నువ్వు అంటార్కిటికా యాత్ర చేసినప్పుడు 10 lakhs నీ కాడ డబ్బులు లేవని చెప్పేసి ఇదే సబ్స్క్రైబర్స్ నువ్వు అడుక్కున్నది నిజమా అవునా కాదా? నాకు ఈ ఒక్కదానికి సమాధానం చెప్పి ఎవరైతే అన్వేషణ అని గుడ్డలు చించుకుంటున్నారో ఆ ఫ్యాన్స్ కావచ్చు, అన్వేష్ నువ్వైనా సరే, మీరు ఎవరైనా సరే సమాధానం చెప్పి ఈ వీడియో ద్వారా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చూస్తున్న తెలుగు ప్రజలకి, 2 స్టేట్లో ఉన్న తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా నీకు నీ ఫ్యాన్స్కి అయితే ఉంది. ఎవరైనా చిన్న యూట్యూబరు వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం కావస్తే ఒక 10 రూపాయలు లేకపోతే 1 లక్ష రూపాయలు అడిగితే తప్పైనప్పుడు నువ్వు నీ స్వలాభం కోసం నీ వీడియోస్ పెట్టుకుంటే నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఏదో జనాలను ఏమార్చి నేను ఇలా మీకు చూపిస్తాను అది ఇదని చెప్పేసి మాయ మాటలు చెప్పి 10 లక్షలకి కాస్త 15 లక్షలు 16 లక్షలు నువ్వు తీసుకొని 10 లక్షలు ఖర్చు అయిన తర్వాత 6 లక్షలు ఏమన్నా నువ్వు మిగతాది రిటర్న్ చేసావా, లేకపోతే ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చావా, లేకపోతే ఒక పేదవారికి హెల్ప్ చేసావా? దీనికి సమాధానం చెప్పాలి. అందరినీ నువ్వు లెక్కలు అడగతావు కదా. రవి తెలుగు ట్రావెలర్ ఏదైతే నేను 186 కంట్రీస్ తిరిగాను, నా సొంత డబ్బులతో తిరిగానని చెప్పినప్పుడు నువ్వు ఈవెన్ పాస్పోర్ట్లు చూపించు అని చెప్పావు కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైన అసలు తెలుగు ట్రావెల్ అయ్యి తెలుగులోనే నువ్వు నేను పెద్ద తోపుని అది ఇదని అంటావు కదా. సో అలా అన్నప్పుడు దానికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో ముఖంగా నేను అడిగేది ఏంటంటే అన్వేషణ కావచ్చు, అన్వేష్ ఫ్యాన్స్ని కావచ్చు, ఎవడైతే ఉదయం నుంచి నేను 2 వీడియోస్ చేశాను నా అన్వేషణ అంటే నేను ఈ నిజాలు చెప్పేదానికోసం నాకు తెలిసి నేను చూసిన ప్రతి కామెంట్ ఏదో వారి ఫ్యాన్స్ వచ్చేసి ఏదో ఒక మీలాగా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాటిని డిలీట్ చేసుకోవడంతోనే సరిపోయింది. సో మీరు నిజమైన ఫ్యాన్స్ అయ్యండి, బోర్డు నిజమైన ఏదో ఒక నేను జనాలు ఉద్ధరించాము అనేవాడు అనుకునేవాడైతే నా క్వశ్చన్కి అయితే మీరు సమాధానం చెప్పాలి. ఎందుకనంటే వాడు తీసుకున్న అంటార్కిటికా యాత్రకి 10 లక్షలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు 15 లక్షలు 16 లక్షలు వచ్చినాయి వాడు చెప్పాడు. మిగతా అమౌంట్ ఏం చేసావు, నువ్వు దేనికి ఖర్చు పెట్టావు? ఎవడైతే నేను ఏదైనా పేదవాళ్ళకి ఖర్చు పెట్టానా అది ఇదని చెప్పేసి నువ్వైతే లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పిల్లికి బిచ్చం కూడా పెట్టనని చెప్పేసి నీ వీడియోస్లో నువ్వే చెప్తుంటావు. నీ నోటితో ఇంకెందుకు అనకూడదు, నీ నోటితో నువ్వే చెప్తుంటావు కదా. సో మిగిలిన డబ్బులు నీ స్వలాభం కోసం నువ్వు వాడుకున్నావా, లేకపోతే ఏదైనా పేదవాళ్ళకి లేకపోతే ఏదైనా హెల్ప్ చేయడానికి ఉపయోగించావా అని చెప్పేసి ముఖ్యంగా నీ ఫ్యాన్స్కి, నీ మత్తులో పడి మోసపోతున్న నీ ఫ్యాన్స్కైనా సరే నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. పక్కన వాళ్ళ మీద అలిగేషన్ చేయడం అయితే కాదు. ముందు దీనికి కన్క్లూజన్ ఇచ్చి తర్వాత నీ ఫర్దర్ వీడియోస్ అయితే పెట్టుకో.